గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఆర్కే 8 డే 3. ఈరోజు కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవబోతుంది. సో మేము తీసుకున్న హోటల్లో హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ రావట్లేదు. బ్రష్ చేసుకుందామన్నా పక్కన ఆపోజిట్ ఉన్న రూమ్లో వచ్చింది. అలానే మేము పడుకున్నాం, 5 వరకు పడుకున్నాం. వాటర్ రావట్లేదు, ఏం రావట్లేదు కదా అని. సో నేను ఫస్ట్ టైం వచ్చి ఉంటే నేను కంగారు పడేవాడిని, వచ్చిన వాటర్తో చేసుకొని వెళ్ళిపోతుండే. నేను సెకండ్ టైం కాబట్టి అక్కడ పాండ్ ఉంటుంది, లేదంటే కేదార్నాథ్ పైన 50 or 100 రూపీస్ ఇస్తే హాఫ్ బకెట్ హాట్ వాటర్ ఇస్తాడని నాకు ఐడియా ఉంది. సో మళ్ళీ పడుకున్నా, లేచాను, చూస్తే మా రూమ్మేట్స్ వాళ్ళు హాట్ వాటర్ వస్తుంది, చేసుకున్నాం బిందాస్గా. ఇదిగో నేను చూపిస్తాను ఒకసారి. వాటర్ అనేది రావట్లేదు, వాటర్ రావట్లే అన్నీ ఆన్ ఉన్నాయి. వీడు తీసుకొచ్చిన హోటల్స్ ఏవి వాటర్ రావట్లేదు. మా పరిస్థితి మాదే కాదు, కింద వేరే వాళ్ళకి కూడా రాలేదు. ఈ లంజా కొడుకులు ఎందుకు మెయింటెనెన్స్ చేస్తారో తెలీదు. జనాలందరినీ మోసం చేస్తారు ఈ కొడుకులంతా. వీళ్ళే కాదు, అందరూ అంతే, అట్లనే ఉన్నారు, డబ్బులు కక్కుర్తి. సో ట్రెక్కింగ్ నుంచి వీడియో ప్రతి టైం టు అప్డేట్ చేస్తాను. కీప్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాము, లైన్లో నిలబడ్డాం. జస్ట్ 200 మీటర్స్ ఉంది లైన్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 2 kilometers. మా ఎదురుగానే ఆఫీస్ ఉంది. ఈ పాస్ ఇచ్చేసి వెళ్ళిపోవడం, ట్రెక్ స్టార్ట్ చేయడం. ఇంకా లైట్గా అయితే వర్షం పడుతుంది. రెయిన్ కోట్ అండ్ చూడండి, షూ కవర్, స్టిక్, ఆల్ సెటప్. ఇంకా ఎక్కడ తగ్గేదే లేదు. ఇంకా స్నాక్స్ లాంటివి తినలేదు, అవి తినేసి కూడా అందువేలో ఉంటాయి, అవి తినేసి వెళ్ళిపోవాలి. లాస్ట్ 10 days కాబట్టి జనాలు లేరురా బాబు. ఎవడైనా వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేసేయండి. ఫుల్ స్నో అంట, లాస్ట్ మూమెంట్ కాబట్టి స్నో ఎక్కువ ఉంటుంది. స్నో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి. 10 to 15 బడ్జెట్లో అయిపోతుంది. కమ్. ఈ పాస్ స్కానింగ్ కూడా అయిపోయింది. 2 lines 3 lines ఉంటాయి కదా. సో చాలా ముందుకు వచ్చేసినాం మేము. సెకండ్ లైన్ అయితే చాలా ఫ్రీగా ఉండే వచ్చేసాం. ఇగో వెంటనే ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. మెయిన్ గేట్ దగ్గర చూపిస్తాను. ఇంకా అసలైన ట్రెక్కింగ్ కిలోమీటర్స్ మొత్తం అక్కడ ఉంటుంది. లెట్స్ గో. ఇది ఒక గల్లీ, మొత్తం పక్కన బిల్డింగ్స్, షాప్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకొక 10 రోజుల్లో ఈ మొత్తం ఖాళీ అయిపోతుంది. క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు. ఇగో అన్నీ దొరికేస్తాయి పైనే. ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంటుంది. ఒక చిన్న స్ట్రీట్ మధ్య నుంచి నడుచుకుంటూ పోతే హాట్ పాండ్ వస్తుంది. ఇది ఇక్కడ కిందనే గౌరీమాతాదేవి టెంపుల్ ఉంది. కొంచెం దూరం రాగానే చూపిస్తారు చూడండి. సో ట్రెక్కింగ్ అంటే హాట్ పాండ్కి కొంచెం ముందుగానే ఉంటుంది. ఇగో ఇదే గౌరీమాత. గౌరీమాత ఎదురుగా. ఇక్కడ నుంచి మీదకి ట్రెక్కింగ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా వెళ్తే గౌరీమాత ఎదురుగా హాట్ పాండ్ ఉంటుంది. దారి అయితే ఇట్లా ఉంది కింద నుంచి ఇలా. గౌరీమాత టెంపుల్ దగ్గర నుంచి ఇగో అలా దారి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వాటర్తో ఫొటోస్ దిగాలనుకుంటే దిగొచ్చు. అండ్ ఆ కిందనే ఉంటుంది హాట్ పాండ్. ఇగో ఇదే, అదే హాట్ పాండ్. చూపిస్తాను. సో అదే హాట్ పాండ్. స్మోక్ వస్తున్నట్టు ఉందిగా చూడండి. స్నానం చేస్తురు. మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తాను హాట్ పాండ్. మొత్తం కిందికి దిగి వచ్చి కొన్ని ఫొటోస్ దిగేసి ఆ తర్వాత పైకి వెళ్ళిపోతాము. మా వాళ్ళు అయితే పిచ్చ టైంపాస్ చేస్తున్నారు ఆడ. అండ్ ఇది హాట్ పాండ్. కిందికి వచ్చాను కదా, మొత్తం వేడి వాటర్ ఉంటుంది. ఇది చేస్తున్నారు, మొత్తం పొగలు వస్తున్నాయి చూడండి. పొగలు ఎంతమంది ఉన్నారు. ఫ్రెష్గానే ఉంటాయి, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చేస్తావా, స్నానం చేస్తావా? హాట్ వాటర్ అదే చెప్పినా కదా, అక్కడ మిస్ అయితే ఇక్కడ చేసుకుందామని.
సో హోటల్స్లో మిస్ అయితే ఏం టెన్షన్ పడకండి, ఈడికి వచ్చి చేసుకోవచ్చు. స్కానింగ్ అయిపోయింది. 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ ఉన్నాయి అక్కడ. జనాలు కూడా అంతా లేరు, ఒక 100 to 200 మెంబర్స్ ఉన్నారు లైన్లో. ఒక్క 2 minutesలో అయిపోయింది. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మెయిన్ బోర్డు దగ్గరికి పోలేదు, అక్కడ నుంచి కౌంట్ ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ అని. వాళ్ళు పెట్టేది మాత్రం 22 kilometers, బట్ 28 kilometers ఉంటుంది. అండ్ ఇది సెకండ్ టైం. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మా పౌరులతో కూడా వచ్చాను కదా, చూద్దాం వాళ్ళు కూడా ఎలా ట్రెక్కింగ్ చేస్తారో. మా బ్యాచ్ మొత్తం ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళినా మనం రీచ్ అయిపోతాం వాళ్ళని. లాస్ట్ 10 days కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది, చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇంకొకటి స్నోఫాల్ ఎక్కువ ఉంది కాబట్టి జనాలు రావడానికి ఇష్టపడరు ఎక్కువ కోల్డ్ ఉంటే. సో నాలాంటి వాళ్ళు మాత్రం కోల్డ్కే ఇష్టపడతారు. నేను ఓన్లీ స్నోఫాల్కే ఫ్యాన్. కిలోమీటర్స్ లాంగ్లో వెళ్ళిపోయారు అనుకున్నాను. గ్రూప్ జస్ట్ 1 kilometerలో క్యాచప్ అట్లా పట్టేసినాం. దేనికోసం వెయిటింగ్? వెహికలా? ఎవరి కోసం చెప్పయ్యా? నా కోసం వెయిటింగ్. లవ్ యూ బ్రో, నా సబ్స్క్రైబర్. ఇక్కడ నుంచి ఒక వెహికల్ తీసుకోవాలి, 50 rupees or 40 rupees తీసుకుంటాడు. ఇగో వెహికల్స్ 5 kilometers ఉంటుంది, 5 or 8 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. అసలైన ట్రెక్కింగ్ అక్కడ నుంచి స్టార్ట్ ఉంటుంది. యాజ్ యూజువల్ లాస్ట్ టైం ఎలా ఉందో అలానే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. లెట్స్ గో. బండ్లు ఒక్కడ ఆపట్లేడు. అయ్యో మొత్తానికైతే ఫైనల్గా ఆడ పట్టుకున్నారు మా వాళ్ళు ఆ బండి. అండ్ నిన్న 24 hours, మొన్నటి నుంచి నిన్నటి వరకు 24 hours హెవీ రెయిన్ ఉండే, ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడింగ్ ఆ రేంజ్ ఉండేది. సో ఈరోజు క్లియర్ స్కై ఉంది, చూడండి బ్లూ స్కై. చూద్దాం. ప్రజెంట్ అయితే ఏం రెయిన్ లేదు, ఫుల్ ప్రిపేర్గా ఉన్నాం మేమైతే. దొరికేసింది మొత్తానికి అయితే వెహికల్, ఎక్కేయాలి ఇంకా. ఇదిగో ఈ బోలెరో 8x9, 8x1. ఇందులో మేము 15 మంది ఇరికినాం. ఇదిగో దిగుతున్నారు చూడండి, 15 మంది. ఇంకా ఇక్కడ నుంచి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక్కడ ఉన్న వ్యూ, టోటల్ వ్యూ, పెద్ద పెద్ద కొండలు. పెద్ద లైన్ ఉంది. 1x1 క్రౌడ్ పెరుగుతుంది మెల్లిగా. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి వాటర్ ఫాల్, మినీ. ఇక్కడ చూస్తుంటే గుర్రాలకి షార్ట్ కట్ అనుకుంటా ఈ రోడ్డు మొత్తం. ఇక్కడ నిల్చున్నాయి చూడండి గుర్రాలు, వరుసగా నిల్చున్నాయి. అండ్ చిన్న వాటర్ ఫాల్. హెలికాప్టర్లు అయితే నాన్ స్టాప్గా తిరుగుతున్నాయి. నిన్న హెవీ రెయిన్ వల్ల హెలికాప్టర్లు అయితే ఆపేశారు, నడవలేదు. మొత్తం అందరూ స్టే చేసుకుంటూ ఈరోజు ఎక్కారు. హెలికాప్టర్ బుక్ చేసుకున్న వాళ్ళు చూడండి. మొత్తం గుర్రాల పార్కింగ్, ఇది కార్ పార్కింగ్ కాదు, గుర్రాల పార్కింగ్. సో అది ఏమేనో తెలియదు మాకు, కానీ మేము మీదికి పోవాలి. ఇటు ఎరా జాఫర్, ఇగో వీడు జాఫర్ ముస్లిం కానీ హిందూ టెంపుల్ వస్తుంది. ఎలా ఉంటుంది రా? క్రాస్ బ్రీడ్ లైగర్ కదరా? చూడు ఈ హార్స్కి నెయిల్స్ పెడుతున్నారు. బాగానే ఉంది దీని నెయిల్స్ అయితే, బట్ ఇవన్నీ స్లిప్ అయి పడతా ఉంటాయి. ఒక్కొక్కటి ఏనుగుల్లో ఉన్నారు, వీటి మీద కూర్చుంటున్నారు పాపం. గుద్దలు దమ్ లేకపోతే ఎందుకు వస్తారా బాయ్ కేదార్నాథ్? రావద్దు. ఇదిగో ఈ బుట్ట ఒకటే 10 kilos. సో ఆ బుట్ట ఒకటే 10 kilos ఉంటే మనిషి యావరేజ్గా 70 నుంచి 80 ఉంటారు. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు 90 to 95 kgs లిఫ్ట్ చేస్తున్నారు. చూడండి ఒక్కొక్కరు
ఎలా దున్నపోతుల్లా ఎక్కి కూర్చున్నారు. ఇగో ఎదురుగా కొన్ని దున్నపోతులు కూర్చున్నాయి, గుర్రాలు ఎక్కి కూర్చున్నాయి. చూడండి, కొన్ని దున్నపోతులు గుర్రాలు ఎక్కి కూర్చున్నాయి. చేతకాని ఎదవలు. ఒక్కొక్కటి దున్నపోతులు గుర్రాల కంటే వెయిట్ ఉంటుంది. ఇది చూడండి, ఏనుగులు ఏనుగులు ఎనుగలు ఏనుగులు. నీ సెల్ఫ్గా నువ్వు ట్రెక్ చేయలేకపోతే కేదార్నాథ్ రాకు. నువ్వు చేతకాని ఎద్దవ దద్దమ్మ. క్లియర్. ఇగో ఇలా ఒక స్టిక్ పెట్టుకొని 30 కిలోమీటర్స్ ట్రెక్ చేసి గుద్దలు దమ్ముంటేనే రా. యానిమల్స్ని హామ్ చేసి కూడా ఎందుకు రా. మన దగ్గర చచ్చిన శవాన్ని నలుగురు మోస్తే ఈడ చూడండి, నేను చెప్తా. బతికి ఉన్న శవాన్ని మోస్తున్నట్టుంది కథ. ఎందుకు భయ్ ఈ లైఫ్ స్టైల్? చాపర్ ఉంది, చాపర్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. అప్ అండ్ డౌన్ 7,000 8,000 ఉంది, అదే ఎక్కి వెళ్ళిపోండి. మనుషులను బాధ పెట్టాడు. ఏదైనా అంటే వీళ్ళకి సోర్స్ ఎలా, లివింగ్ సోర్స్. బొంగులో సోర్స్ వాళ్ళు వేరే చూసుకుంటారు, కానీ ఎంత కష్టపడతారు చూడు. నీ కుట్టిగా నడవడానికే గుద్ద వరకు 15,000. బట్ స్టిల్ వాళ్ళకి కష్టం కదా. చూడు, యంగ్ పీపుల్స్ అలా లోపల అలా తొట్టిలో కూర్చొని వెళ్తున్నారు. ఏం చెప్పాలి చెప్పు వీళ్ళ గురించి. మధ్య మధ్యలో వాటర్ ఫాల్ చిన్న చిన్నవి. ఎరా చూడు, ఇఫ్ యూ వాంట్ డ్రింక్ యూ కెన్ డ్రింక్. దారి మధ్యలో ఇంకొక వాటర్ ఫాల్, చిన్నగా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఒక్కొక్క హిల్ ఎలివేషన్ చూసుకోండి. ఏం లేదు, మీదికి ఎక్కుతూనే ఉండాలి. ఎక్కుతున్నట్టు ఆ ఫీలింగ్ మనకి వైబ్స్ అనేది లెగ్స్లో తెలుస్తాయి, నార్మల్గా అయితే తెలియదు. అండ్ ఇక్కడ బ్రీతింగ్లో తెలుస్తుంది. వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకున్నాను నేను. ఇగో ఈడనే ఉన్నారు వీళ్ళు. గాయస్ గాయస్ హాయ్ చెప్పురు, హాయ్ చెప్పురు. ఎలా ఉంది ట్రెక్కింగ్? హాఫ్ ట్రెక్కింగ్ కూడా కాదా? బొరాన్ కార్తిక్ బాయ్. మాకు బాగానే ఉంది బ్రో. నువ్వు చూసుకో. అవునా? కొంచెం మీదికి పోయినప్పుడు అందరం వణుకుతాం లేగు చలికి. రెయిన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, లైట్గా రెయిన్ ఫాల్ అవుతుంది. సో ఇప్పుడు ఇద్దరం ఫుల్ సెటప్లో వచ్చాం. ఇంకా బొరాన్ ఉండదు, మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. బుర్రా పాడు, మేమైతే ఫుల్ సెట్. ఇగో మా వాళ్ళు వెనకాలనే ఉన్నారు, వీళ్ళు ఇందాక నుంచి సెట్ చేస్తూనే ఉన్నారు. సెట్. కొందరికి రెయిన్ కోట్ లేదు. ఉంది, ఓకే రైట్, డన్. ఏదో సిగరెట్ తాగినట్టే పొగ వస్తుంది నోట్లోకి. కనిపిస్తలే ఇక్కడ లైట్ ఫైలో ఉండాలి, డిమ్ లైట్ ఉండాలి. అమ్మ గుద్దకండ్రా నాయన. మనకి ట్రెక్కింగ్ మధ్యలో ఇగో ఇటువంటివి చూడడానికి దొరికేస్తాయి, బాగుంటాయి, మంచి వైబ్ ఇస్తూ ఉంటాయి ఇవి మధ్యలో మీకు. కేదార్నాథ్లో హెవీ రెయిన్కి ఇగో ఇక్కడ సముద్రం వచ్చేసింది చూడండి. ఇక్కడ ఒక కొండలు ఉండేవి, వరదలు ల్యాండ్ స్లైడింగ్ మొత్తం గట్టిగా జరిగింది. వరదలు అంటే వరదలు, ఇగో దెబ్బకి వాటర్ నిండిపోయింది మొత్తం చూడండి. అదంతా వాటర్, మొత్తం వాటరే అది చూడండి. హెవీ రెయిన్, హెవీ వాటర్, సముద్రం అది, మినీ ఓషన్, పెసిఫిక్ ఓషన్. కూల్ డ్రింక్ తీసుకురావాలా? సముద్రం బేటా సముద్రం. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మేఘాలలో తేలిపొమ్మన్నది. గుర్రా పాడనిపిస్తుంది, ఖాళీ దున్నపోతులా ఉన్నామా. స్మోకింగ్ వితౌట్ సిగరెట్. గోప్రో 128 GB స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, ఇంకా రీచ్ కూడా కాలేదు.
ఇంకా ఫోనే మాకు దిక్కు. బ్యాటరీస్ అయితే ఫుల్గా ఉన్నాయి, బట్ స్టోరేజ్ లేదు. మా వెనకాల వ్యూ చూడు. హెవీ వాటర్ ఫాల్, వర్షం. ఆల్మోస్ట్ 70% ట్రెక్కింగ్ అయిపోయింది మాకు. సో రెండో దారి అది ఇప్పుడు ప్రజెంట్. లాస్ట్ టైం అయితే నాకు కనపడలేదు. సో హెవీ క్లౌడ్, బాగుంది. ఎలా ఉంది వైబ్? ఎంజాయ్ చేస్తున్నావా? కొండ, మంచు కొండ వచ్చేసింది. సో ఇది బెస్ట్ వ్యూ అన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్. ఈరోజు వర్షం వచ్చేంతసేపు వచ్చింది, ఫుల్గా వర్షం కుమ్మేసింది, తర్వాత ఎండ వచ్చేసింది. ఒక 1.5 hour నుంచి ఎండ ఉంది. మస్తు షేడ్స్ చూపిస్తున్నాడు వీడు వెదర్ గాడు. ఇక్కడ మస్తు షేడ్స్. కేదార్నాథ్ వాష్రూమ్ రా బాబు, చూసుకోండి. ఇంత హైజీనిక్గా, ఇంత నీట్గా మొడ తెలంగాణ ఎక్స్ప్రెస్లో కూడా లేదు. ఎండ ప్లస్ స్నో పడుతుంది, రెండు ఒకేసారి జరుగుతుంది. మీకు వీడియోలో పడేంత లేదైతే స్నో అయితే, ఇంకా మేము రీచ్ కాలేదు కాబట్టి చూపిస్తా. ఇక్కడ మా కళ్ళకైతే కనిపిస్తుంది కదా, బుర్రాపాడు కనిపిస్తుంది. ఇప్పుడే ఇక్కడ ఒక బ్లూ టెంట్ ఉంది, దాని దగ్గరకు ఒకసారి వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఇగో చూడండి. సో మేము ఇంకొక 4 kilometers దూరంలో ఉన్నాం. ఇక్కడే అట్లా ఉంది టెంపుల్ దగ్గర. జస్ట్ ఇమాజిన్, ఇలా ఆడుకోవచ్చు. ఓకే, మా ప్లాన్ అట్లా ఉంటుంది. కరెక్ట్ స్నో వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటాం. కేదార్నాథ్ పైకి రీచ్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. ఈసారి అయితే చాలా ట్రబుల్ అయ్యాను. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాను. అండ్ 6 o'clock స్టార్ట్ అయింది, 3:30. నేను యావరేజ్గా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, 9.5 hours పట్టింది నాకు. లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఒక 1 hour బిఫోరే రీచ్ అయిపోయాను. బట్ కొంచెం ఇబ్బంది పడ్డాను ఈసారి బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెనక ఉన్నారు. లిటరల్లీ 7 అయిపోతుంది. సో అప్పటి వరకు మనం ఇక్కడ ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆఫ్టర్నూన్ 12 నుంచి స్నోఫాల్ కంటిన్యూస్గా. సో ఇప్పుడు గుడి చుట్టుపక్కల ఎంత స్నో ఉందో అనేది మనకు తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. బట్ ఇక్కడైతే ఒక అరగంట కూర్చొని పోతా. చుక్కలు కనబడుతున్నాయి నాకైతే లిటరల్లీ. ఇప్పుడు గుడి మీదకి వచ్చాము. స్టార్టింగ్లో మీకు ఓం ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా దర్శనం, 20 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చేసేయండి బాయ్, వచ్చేయండి బాయ్. ఎంట్రీ. హర హర మహాదేవ్. బుజ్జి ఎద్దు భలే ఉంది, దీని కలర్ క్యూట్గా కూడా ఉంది. వీడిని చూడండి ఏ సైజు ఉన్నాడు. ఓ రే రే, ఏంద్రా ఇట్లా ఉన్నావు నువ్వు? జిలేబీ తింటాడంటే జిలేబీ ఇప్పించిన, కానీ ఫోటో ఇస్తలేడు వీడు, హౌలేగాడు. కానీ బాగున్నాడు వీడు. బ్రీడ్ అంటారు కదా, ఎంత పెద్ద బ్రీడ్ ఉన్నాడు చూడు, లయన్ సైజ్. లయన్ జనాలు అయితే లేరురా బాబు, వచ్చేసేయండి. డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి దర్శనం అవుతుంది. చూపిస్తా చూడండి, ఇదిగోండి డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి దర్శనం. డైరెక్ట్ లైన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్.
5 minutesలో దర్శనం అయిపోయింది, వచ్చేసినాం బయటికి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. లాస్ట్ టైం కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు, అవి కూడా చూస్తాను ఈసారి. అడిగాను కొందరికి, వాళ్ళకి తెలియదంట. అవి ఒక రింగ్ సర్కిల్ లాగా ఉంటుంది, నాకు కూడా తెలియదు. 5 minutesలో ఫస్ట్ టైం దర్శనం అయిపోయింది, ఫుల్ హ్యాపీ. అండ్ బేర్ ఫుట్ వెళ్ళాం కదా, బా నాకైతే గుళ్ళు వెళ్ళంగానే కొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చింది. అంత కోల్డ్ ఉంది, తట్టుకోలేకపోయినాం, మేము ముగ్గురం తట్టుకోలేకపోయినాం, అంత కోల్డ్ ఉంది. ఇది నేను లాస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయలేదు, మొత్తం రౌండ్ రౌండ్ తిరిగి పోవాలి. ఇది చూడండి, ఇగో ఇట్లా ఉంటుంది. ఇలా ఇగో ఆది శంకరాచార్య. ఈ స్టాచ్యూ ఇలా రౌండ్ రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళాలి. లాస్ట్ టైం నేను మిస్ అయిపోయాను ఇది, సో ఇప్పుడు మిస్ అవ్వద్దని 10 మందిని అడిగాను, అందులో ఒక్కడు చెప్పాడు, మిగతా వాళ్ళకి తెలియదు ఇది. లోపలికి పోదాలా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కేదార్నాథ్లో డే 2. నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిన స్నోఫాల్ ఇప్పుడు వరకు, అంటే నైట్ అంతా స్నోఫాల్ పడుతూనే ఉంది, అండ్ ఇప్పుడు కూడా స్నోఫాల్ పడుతూనే ఉంది. టోటల్ కేదార్నాథ్ మంచు గడ్డలతో ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి. అర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉంది చూడండి ఇది. సో ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటే మా ఎదురుగున్న కొండ, బయట సిచ్యువేషన్ చూపిస్తా. ఇదిగో మా టెంట్ బ్యాక్ సైడ్, మంచు కురిసే వేళలు రండ్రా అబ్బాయిలు. చూడండి చూడండి, మంచు మంచు, టెంట్స్ పైన మంచు చూడు. మొత్తం కేదార్నాథ్ మంచుతో పట్టేసింది, కొండలు మొత్తం మంచు. నైట్గో రేకుల పైనుంచి టాక్ 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 అని పడుతూనే ఉంది, పడుకొని ఇవ్వలేదు సరిగా. రండిరా మీరు రండి. చూడండి మొత్తం మంచు గడ్డలే. ఇందాక మీకు టెంట్ లోపల నుంచి వండి చూపించాను కదా, ఇప్పుడు బయటకు వచ్చాను. చూడండి సిచ్యువేషన్. టెంట్స్ చూడండి ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినాయి. ఇగో ఈ టెంట్, ఇది కూడా టెంటే. ఆల్ టెంట్స్ కొలాప్స్ అయిపోయినాయి. మేము షెడ్ కింద ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇలా ఇది నార్మల్ మంచు, గ్లేషియర్ అయితే వేరే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు షూస్ కూడా తడిచే ఛాన్సెస్ ఉన్నాయి మాకు. చూడండి ఇప్పుడు ఒక 20 నిమిషాలు, ఒక అరగంట మంచుతో ఆడుకుంటాం. ల కాశ్మీర్ మేము పోం, కేదార్నాథే వస్తాం, దట్టు మంచుతో ఆడుకోవడానికి. చెయ్యి బాల్ చేయి, పెద్ద బాల్ చేయి, లేకపోతే అదే బాల్ తీసుకురా పోనా. కాశ్మీర్ ఫుల్ S24 S23 ఆడుతుంది ఇక్కడ. ఆ తర్వాత చేద్దాం బ్రో. రైట్. చూడండి గాయ్స్. ఓ ఓ మై గాడ్, పిచ్చులు పిచ్చులు ఉడుతున్నాయి.
అరే ఘోరం వచ్చిందన్న వీడియో అయితే. నిన్న నైట్ ప్రాపర్గా చూపించలేకపోయాను ఎందుకంటే లైట్ లేదు కాబట్టి. సో ఇప్పుడు 2:30 అవుతుంది అండ్ మేము ఇంతసేపు మంచులో ఆడుకొని వచ్చాము. ఫేస్ చూడండి మొత్తం ఎర్రగా అయిపోయింది. ఆల్మోస్ట్ 4 అవర్స్ 3 అవర్స్ ఫోటోషూట్కే తీసేసుకున్నాం. ఫోన్లన్నీ డెడ్ అయిపోయినాయి, ఒకటి కాదు 2 ఫోన్లు. ఇప్పుడు చూడండి బెస్ట్ వ్యూ ఆఫ్టర్నూన్ అండ్ ఎండ స్నో కాంబినేషన్ అదిరిపోయింది మాకైతే. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. నార్మల్గా అయితే కాశ్మీర్లో ఉంటుంది ఏది మంచు, ఇక్కడ 2 జరిగిపోయింది. పరమేశ్వరుడికి దర్శించుకోవడం అండ్ స్నోతో ఆడుకోవడం. బుర్రా పాడు కొన్ని క్లిప్స్ అక్కడక్కడ పెడతాను చూడండి, మెంటలు వచ్చేస్తుంది అది చూస్తే అండి. యాక్చువల్గా ఫస్ట్ కాలభైరవునికి దర్శించుకోవాలంట, ఆ తర్వాతనే మన కేదార్నాథ్ టెంపుల్కి దర్శించుకోవాలంట. ఎందుకంటే ఆ గుడి ఉంది కదా, అది ఒక రకమైన సెక్యూరిటీ టైప్ అంట. అక్కడ పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ దర్శనం అంట. సరే ఈసారి తెలిసింది కదా, చూద్దాం నెక్స్ట్ టైం. కాలభైరవ ట్రెక్కింగ్ ఎనర్జీ లేనట్టే ట్రెక్కింగ్ చేస్తున్నాం మేమైతే. అలిపి వచ్చేస్తుంది మాకైతే. చూడండి మంచు ఏ రేంజ్లో పడుతుందో. ఆల్మోస్ట్ 24 అవర్స్ కంటిన్యూస్గా మంచు పడుతూనే ఉంది ఇక్కడ. నేను ఒక టైం డేట్ చూసుకొని వస్తా. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చారు, మంచు అస్సలు పడలేదంట, ఓన్లీ రెయిన్ అన్నారు. సో దానికంటూ ఒక టైం ఉంటుంది. చూడండి మొత్తం మంచు మంచు. బాగుంది. కాశ్మీర్ వెళ్ళాల్సిన పని లేదు, కేదార్నాథ్ వస్తే సరిపోతుంది. స్నో ఏ రేంజ్లో ఉందో చూడండి. 1 feet 1.5 feet ఎత్తున్నాడు మొత్తం స్నో. ఎరా పైకి చూడు ఒకసారి ఎలా ఉంది. ఇగో చూడండి షూస్. ఎవరు వచ్చారో ఆ టైంలో పడలేదు కదా స్నో. వాళ్ళ దురదృష్టవంతులు, మేము చాలా అదృష్టవంతులమా. నడు జమ్మూ కాశ్మీర్ ఎందుకు, కేదార్నాథ్లోనే ఇంత మంచి ఉంది. చూపిస్తాను కేదార్నాథ్. అది ఇది కరెక్ట్. వాటర్ కూడా ఉంది ఇక్కడ. ఎండ వచ్చేసింది కాబట్టి వాటర్ వచ్చేసింది, కరిగిపోయింది. నాకేమో బ్లాగ్ చేయడం ఆపబుద్ధి కావట్లే. నాకు మంచు అంటే చాలా ఇష్టం. మంచు ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే మంచు అంటే. అందులో నేను ఒక పిచ్చోడిని, మంచు పిచ్చోడిని. వచ్చిందే దానికి. ఇక ఎలాగో శివుడు భక్తుని కాబట్టి ఈ 2 కంబైన్ ఉంటుందని ఇక్కడికి వస్తుంటాను నేను ఈ రిపీటెడ్గా. వాడైతే దొర్లుతున్నాడు, ఎవ్వడికి వింటలేడు. నువ్వు దా, నాకు కావాలా. నేను ఎంజాయ్ చేసినట్టు నాకు తీసి పంపించాలా వీడియో, అదేమవుతుందా. ఫొటోస్ మేము ఈ డాగ్తో చాలా ఫొటోస్ దిగాం. ఈ డాగ్తో చాలా అంటే చాలా ఫొటోస్ దిగాం. మా అదృష్టం ఏందో కానీ ఇండియా కూర్చుంది, ఇది చాలా బాగా కూర్చుంది. అండ్ ఏమంటలేదు, అందరిగో ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చూడండి. అందరు ఫొటోస్ దిగుతున్నారు దాంతో. చాలా క్యూట్గా హెవీ ఫర్ ఉంది దానికి, క్యూట్గా కూర్చుంది చూడండి. ఎంత క్యూట్గా ఉంది ఇది, ఏమంటలేదు. మావాడు మళ్ళా కూర్చున్నాడు. ఇప్పుడు ముద్దు పెడతావరా దాన్ని. ఇప్పుడు కాలభైరవ దర్శనం కూడా అయిపోయింది. అండ్ రెండోసారి కేదార్నాథ్ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ ట్రెక్కింగ్ చేసుకుంటూ అండ్ 1 day స్టే చేసి ఆ తర్వాత డైరెక్ట్ బద్రీనాథ్. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, మర్చిపోవద్దు. మానిటైజేషన్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కేదార్నాథ్ బస్ స్టాప్ రా బాబు, ఇది గుర్రాల బస్ స్టాప్.
లాస్ట్ 10 days కదా, అసలు పబ్లిక్ లేరు అండ్ వీళ్ళకి గిరాకీ లేదు. చీప్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి అన్నీ. धक्का मारेंगे कोई पहुंच जाएंगे नीचे साथ